హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు అన్నమాట, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే చేశారు. ఇక అమ్మఒడిని సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అమ్మఒడి డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట. ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దానివల్లే మనకు బడ్జెట్లో కూడా మనకు డబ్బులు అనేది కేటాయించడం జరిగింది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను కేటాయించి మనకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ అనేది కూడా చేసుకున్నారు. ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఇక మహిళలు ఏం చేయాలంటే తల్లులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఎందుకంటే మనకు కొత్త ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనకు అమౌంట్ కింద 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇక ఇప్పుడు అమ్మఒడి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకురావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా గతంలో అయితే ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పథకానికి అమలులో చేయడానికి సిద్ధంగా ఉన్నామని అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ఏదేది నుంచి 11 అమలు అవుతుంది అంటే ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే అనే వివరాలు కూడా మీకు అందరికీ ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అంటే అన్ని శాఖలకు సంబంధించి ఈ శాఖకి ఎంత డబ్బులు అనేది అక్కడ కేటాయించడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు దాదాపు 4,500 కోట్ల రూపాయలు అంటే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ అమౌంట్ ఈ పథకానికి సంబంధించి ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని 4,500 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు కూడా అమౌంట్ అనేది పెంచి మహిళలకు లబ్ధిదారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో గతంలో కూడా చెప్పడం జరిగింది, ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగిందన్నమాట. దానికి సంబంధించిన ప్రత్యేక క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్లో ఇక్కడ అంతా కూడా కాలేజీల్లో మనకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీన్ని ఈకేవైసీ అంటారు. స్కూల్ నుంచి కూడా డేటాని సేకరించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. గుర్తింపు లేని పాఠశాలల్లో ఉన్న వాళ్ళకు అమ్మఒడి పథకం వర్తించదు కూడా చెప్పడం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇక దీనికి సంబంధించి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. వివరాలు సేకరించే పనులు అయితే తీసుకుంది. ఇక పిల్లల ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు అన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకోండి. డిసెంబర్ 14 వరకు మాత్రమే ఆధార్ కార్డు చేయించుకోవాలి. అలాగే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లగాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలు ఉంటే 40,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే మొత్తం వివరాలు అయితే ప్రభుత్వానికి తెలుస్తాయన్నమాట. ఈ ఆధార్ కార్డు కూడా త్వరలోనే జారీ చేస్తారు. ఇప్పటికే మనకు అమ్మఒడి పథకం కింద ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి కూడా ప్రారంభం చేయాలని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లగాడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45 రూపాయలు, ఇక 4 మంది ఉంటే 60,000 రూపాయలు ఇలా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతున్నారు. ఈ యొక్క డబ్బులు అయితే వేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి, అమ్మఒడి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.